కూర్చుంది. ఓకేనా? కూర్చుంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయన మాటలు వింటా ఉంటాడు. మరి కడుపు మండిపోతుంది మార్పుకి. ఎంత బిజీగా నేను పనిచేస్తానంటే ఏమంతా బాగా అవుతా అక్కడికి కూర్చొని వచ్చి చేసుకుంటా ఇంత మండిపోయింది కూడా వచ్చేసి ప్రభు దగ్గరికి. చూడండి 40 వచ్చినాం. మాట విస్తారమైన పని పెట్టుకోవడం చేత తొందరపడి ఒక్కొక్కసారి మనం తొందరపడతాం. బాధేస్తుంది, నేను ఎంత పని చేస్తున్నాను, అసలు వాళ్ళు ఏమన్నా పని చేస్తున్నారా అనేటువంటి తొందరపడి ఏం చేసిందండి, ఆయన వద్దకు వచ్చేసింది. ఎట్లా వచ్చింది? బౌద్ధంగా వచ్చేసింది, కోపంగా వచ్చేసింది. ప్రభువా ఎక్కడో చూడండి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు శ్రద్ధ లేదా? నీకేం బాధేదా? ఈ రకంగా నేను కూరగాయలు కోసుకొని అంతా అనేక పనులకు వచ్చి విచారణ కలిగి పడతా ఉన్నావు. కానీ అవసరమైంది ఒకటే, కొంచెం జాగ్రత్తగా వినాలి మాటలు. అవసరమైంది ఒక్కటే, మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకుంది. వినండి, మాట చేర్చుకుంది. మరి చాలా మంది చేర్చుకుంటారు, బాప్తిజం పొందుతారు, బలారాధన పొందుతారు, చేర్చుకుంటారు, కానీ ఆయన్ని ఏర్పరుచుకోరు. మిమ్మల్ని ఒక మాట్లాడగాలని అనుకుంటున్నా, కొంచెం చెప్పండి. మరి చేసే పని ముఖ్యమా, ప్రార్థన చేసే పని ముఖ్యమా? చెప్పాలి. మరి అనుకున్నా వేసే కదా పెట్టదా ఇంటికి కదా, మరి చేసే పని ముఖ్యమా? యథార్థ ముఖ్యమే కదా. అన్నం పెట్ట తీసుకొచ్చుకోకుండా ప్రభుని ప్రభు పరిచయం చేయాలి కదా, ఆకలి తెచ్చాలి, అన్నం పెట్టాలి. చెప్పండి, మరి ముఖ్యం చెప్పండి. అన్నం అంటే ఇసులు పెట్టడం ముఖ్యమా, తలపంట కూర్చొని వాక్యం పెట్టడం ముఖ్యమా? రెండో ముఖ్యమే. అది ప్రభు అంటున్నాడు, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకుంది. అవసరమైంది ఒకటే. జాగ్రత్తగా వినాలి వీళ్ళరా. చాలా పుస్తకాలతో సతమతమవుతూ ఉంటాం మనుషులు. జాగ్రత్తగా వినాలి. చాలా పుస్తకాలతో సతమతం అవుతుంటారు. ఏ అవసరాలు చేస్తా ఉంటారు. అన్నం వండటం అవసరం, పెళ్లికి స్నానం చేయటం అవసరం, మా ఆయన పని చేయటం అవసరం. ప్రార్థన లేకుంటే మాస్టర్ గారు ఇంకా రాలేదు, ఇజ్రాయేల్ గురించి ప్రార్థన చేస్తున్నాడు. అసలు వస్తాడో రాడో ఇయ్యాల అయితే కాకపోతే లేదులే, ఇంకా ఆరాధన కూడా కాలేదు కదా, ఈ పని చేసుకుంటాను, కొంచెం పాలు వేసుకొని ఒక తర్వాత పూర్తి చేసుకుంటాను, సలాది తర్వాత ఈ లోపు వాళ్ళు వస్తా ఉంటారు. జాగ్రత్తగా వినండి, అవసరమైనది ఒకటే. ఏంటది? ఆయన చూడండి, అక్కడ 39 వచ్చిన ఆమెకు మరియను సహోదరు ఉండెను. ఆమె యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏంటి అవసరమైనది? అన్నం వండుకోవడమా, బట్టలు ఉతుక్కోవడమా, లేదా ఇంకా ఎన్నో పనులు ఉదయం లేచి దగ్గర నుంచి పడుకునే దాకా ఉంటానే ఉంటాయి పనులు.
నీ బిడ్డల చుట్టూ ఒక గది ప్రాకారమైన వేయాలి. నీ పార్టీలు ఎలా పెంచాలి, నీ ఆరోగ్య విషయంలో, నీ బిడ్డల భవిష్యత్తు విషయంలో, నీ ఆర్థిక సంపన్నమైన విషయంలో ఆయన కలుగు చేసుకుంటాడు. అంటావా? నువ్వు ప్రభు ఎంతో బిడ్డలు ఆహారం లేనప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆహారం సరుకులు వాటి దగ్గర పెట్టి చాలా మంది సాక్ష్యం చెప్పిన ఉంటా. తినడానికి ఒక ఇద్దరు బియ్యం లేనప్పుడు ప్రభు మాకు బియ్యం లేదయ్యా, తినడానికి బిడ్డలు వస్తుంటున్నారా అంటే అనుకోకుండా తీసుకొచ్చి అక్కడ రైస్ పెట్టిన వారిని నేను ఏంటి అవసరమైనది ఎరుగుదరా, అవసరమైన దాన్ని వదిలేసేమో, నీ నిన్ను బ్రతికించడానికి వదిలేసేమో, అనవసరమైన వాటి కోసం పరిగెత్తుతున్నావు. తొందరపడ అవసరం, దేనికోసం తొందరపడుతున్నావు, దేనికోసం పరిగెత్తున్నావు, దేనికోసం ఆవేశంలో ప్రభావ నీకు బాధ లేదా, పంపించవా, నీకే బాధలు పెట్టేమని అడుగుతావు. ఓ మాతా మాతా ఆగు, అనవసరమైన దాని కోసం తొందరపడుతున్నాడు, అనవసరమైన దాని కోసం పోరాడుతున్నాడు, అనవసరమైన దాని కోసం ద్వేషాలు కలహాలు పెట్టుకొని అల్లాడుతున్నావు. అవసరమైనది ఒకటే, అది చూడండి 47వ వచనం, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. నువ్వు దేనికోసం పోరాడుతున్నావో, దేనికోసం పరిగెత్తుతున్నావో, దేనికోసం బ్రతుకుతున్నావో అది ఎక్కడి నుంచి ఒక దినాన్ని తీసివేయబడింది. తీసివేయబడింది. నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు, నా బంగారం, వాళ్ళ కోసం నీ తిండి మారుకొని, నిద్ర మారుకొని, పనులు మారుకొని, సుఖాలు మారుకొని, నిద్ర పడి తీరా పెంచితే ముసలోళ్ళైన తర్వాత తీసుకెళ్లి బజార్లో వదిలిపెట్టింది. చావును చావంటుందా, ఏది అవసరం? ఈ దినాలు అవసరం అనుకున్నది రేపు నీకు అవసరం అనిపిస్తుంది. దేనికోసం బ్రతుకుతున్నావు, దేనికోసం నీ జీవితం అంతా వెచ్చిస్తున్నావు, నీ బలాన్ని వెచ్చిస్తున్నావు, నీ జ్ఞానాన్ని వెచ్చిస్తున్నావు. అనవసరం, అనవసరమైన కోసము, అనవసరమైన వాటి కోసం ఏ అవసరమో అనుకొని పరిగెత్తున్నావు. ప్రభు అంటున్నాడు, నీ అనవసరం, అవసరమైనది ఒకటే, అది నీ దగ్గర నుంచి తీసివేయబడదు. ప్రభు బోధ అవసరమైనది, ప్రభు పాద సన్నిధిలో కూర్చొని ఆసక్తితో ఆయన మొరపెట్టడం అవసరమైనది, ప్రభు సన్నిధిలో గడపడం అవసరమైనది. ఈ శనివారం, ఈ ఆదివారం, ఈ బుధవారం, ఈ 40 దినాలు ఉపవాస పట్టాల్లో ప్రభు సన్నిధిలో గడపడం అవసరం. ఇది తీసివేయబడదు. నువ్వు గడిపిన సమయం, నువ్వు అడిగిన వాగ్దానం, ఆయన నీ వైపు చూసి నీకు అన్నింటికి చెప్పడం, అది నీకు అవసరం. దాన్ని వదిలిపెట్టేసి అనవసరమైన కోసం పాటుపడి ఒట్టి చేతులతో మిగిలిపోయి చెత్త, దుఃఖం, శాపం, నరకాన్ని కూర్చుకుంటున్నాడు మనుష్యుడు. నీకు ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక అతను ఏం చేస్తున్నాడంటే బండి మీద బండి దిగిపోతా ఉంటాడు. అది స్పోర్ట్స్ రైడ్, బండి మీద వెళ్తున్నాడు. ఫోన్ రింగ్ అయింది, అది కూడా జేబులో బ్యాక్ షేప్ పెట్టుకున్నాడు. టైట్గా అవుతా, ఫ్యాంట్ రింగ్ అవుతా వల్ల నేను డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడు డ్రైవ్ చేయడం ముఖ్యమా, రింగ్ అవుతాం ఫోన్ ఎక్కడం ముఖ్యమా? మీరు చెప్పండి ఇజ్రాయిల్ గారు. డ్రైవ్ చేయడం పెట్టి ఫోన్ తీసుకుంటే అవసరమైనది ముఖ్యమా, అనవసరమైనది ముఖ్యమా? ఈ జీవితాన్ని నడిపేది, ఈ బ్రతుకులు పెట్టేది, ఈ ఆత్మను శుద్ధపరిచేది, ఈ అక్కను తీర్చేది ఒక్కటే అవసరమైనది. అది ఎక్కడి నుంచి తీసివేయబడు. రోజుకి ఎంత సమయం వాక్యం చదువుతున్నావు, ఎంత సమయం దేవుని పాదాల దగ్గర నడుపుతున్నావు, ఎంత సమయం వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, ఎంత సమయం నీ ఇరువుల కోసం, నీ బిడ్డల కోసం, నశించిపోయే ఆత్మల కోసం ఎంత సమయాన్ని నువ్వు వెచ్చిస్తున్నావు. దేవునితో గడిపిన సమయం అవసరం, నీ బిడ్డల కోసం ఏడ్చే సమయం అవసరం, నశించిన
ఈ దృష్టి ముందుండాలి. ఒకవేళ దాన్ని మర్చిపోయి ఫోన్ గబాలు తీసే వరకు ముందు గుండెలకు చచ్చిపోతాం. అనవసరమైన కోసం పరిగెత్తి, వ్యర్థమైన వాటి కోసం పరిగెత్తి దేవుణ్ణి దూరం వచ్చుకుంటున్నామేమో. నీ బ్రతుకులు డ్రైవ్ చేసేది ఆయన. నువ్వు ఎప్పుడైతే డ్రైవింగ్ మీద దృష్టి స్టీరింగ్ వదిలిపెట్టి పక్కకి తిప్పేవో సాధారణ స్టీరింగ్ పట్టుకుంటాడు. తెలుసా? నీకు తెలుసా? దేవునితో గడపకుండా దేవుని దాటేసి దేవుని ఎనకేసి అవసరమైన ఇప్పుడు ప్రార్థన అవసరమైంది కాదు, ఆరాధన అవసరమైంది కాదు, ప్రార్థించడం అవసరమైంది కాదు. నా పనులు నాకు అవసరం, నా వ్యాపారం నాకు అవసరం, నా ఉద్యోగం నాకు అవసరం, నా అక్కలు ఉండడం నాకు అవసరం, నా బిడ్డలు నాకు అవసరం. శ్రీనివాసేమో కృష్ణుడు గారిని స్టీరింగ్ పట్టుకున్నాడంటే యాక్సిడెంట్ అవుతాయి. సైతాను గారి డ్రైవ్ చేయడం మొదలు పెడితే నీ కుటుంబాన్ని కన్నీరు తప్పని ఏమీ లేదు. సీరియస్ గా చెప్తున్నా. వాడికి డ్రైవింగ్ ఇస్తున్నావా? వాడికి స్టీరింగ్ ఇస్తున్నావా? వాడికి హ్యాండిల్ అప్పగిస్తున్నావా? అవసరమైనది ఒకటి నేను చెప్తాను. సౌలు గారు మంచోడా చెడ్డోడా? రాజైన సౌలు, రాజైనటువంటి సౌలు మంచోడా చెడ్డోడా? చెప్పండి, చెప్పండి. మనం చెడ్డోడే అనుకుంటాం. రాజు సౌలు రాజు చాలా చెడ్డోడు అనుకుంటాం. సౌలు రాజు చాలా మంచోడు. ఎందుకంటే బాగా తాళంతులు కొడుకు సౌలు గారు. ఆయనకి గాడిదలు ఉంటాయి, సేవకులు ఉన్నారు, జీతగాళ్ళు చాలా మంది ఉన్నారు. సౌలు గారికి గాడిద తప్పిపోయింది. జీతగాళ్ళు వచ్చు, కానీ జీతగాడు తీసుకుని ఆయనే ఎవరికి మొదలు పెట్టాడు. మరి తండ్రి గారు మాట్లాడతాడయ్యా, మన గాడిద తప్పిపోయింది రాష్ట్రంలో ఎందుకు అంటే వాళ్ళు ఏం ఎదుగుతానే నాన్న, నాకేం పైన దాంట్లో అంటే మాటకి లోపడేవాడు సౌలు. అందులో చాలా తగ్గింపు కలిగిన వాడు. బెన్యామీను గోత్రీకుడనయ్యా, సమూయేలుకి అభిషేకించబడిన రాజుగా నేను నా గోత్రంలో అల్పుడను, అల్పగోత్రం నాది, అందరూ నేను అల్పుడమయ్యా, నేను రాజుగా ఉండడానికి నేను యోగ్యులుగా తగ్గించుకున్నవాడు. అభిషేకమైన తర్వాత పరిశుద్ధాత్మ పొంది ప్రవచించిన వాడు. అయితే ఏం జరిగింది అంటే సౌలు జీవితంలో జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఒక మాట చదవమ్మా. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం ఒకసారి సహాయం చేస్తుంది. సౌలు కుటుంబం అంతా నాశనం అయిపోయింది, సౌలు బిడ్డలంతా నాశనం అయిపోయారు. దేవుడు మహారాజుగా చేయాలని అనుకున్నాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలు మీద ఏకఛత్రాధిపతిగా పరిపాలిస్తూ గొప్పవాడుగా ఉండాలని అనుకున్నాడు. చదవమ్మా. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. దావీదు యెహోవా విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనలలో చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయగా యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీ త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను. స్తోత్రం. హల్లెలూయా. దావీదుకి సౌలుకి తేడా ఏంటంటే, దావీదు ఘోరమైన పాపాలు చేశాడు, కానీ దావీదు దేవుని పాదాల దగ్గర విచారణ చేసేవాడు. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర విచారణ చేసేవాడి అలవాటు ఏదైనా ఉందా నీకు? నా దగ్గర కింద ఒక బిడ్డ వచ్చాడు. తాతయ్య పుట్టినరోజు అన్నాడు. సరే, ఎన్ని సంవత్సరాల బాబు అంటే నాకు 22 సంవత్సరాలు అన్నాడు. నాకు ఏంటో బాబు నీ గోల్ ఏంటంటే నేను జాబ్ చేయాలి తాతయ్య. ఎవరు చూసినా కూడా మరి అబ్బాయి నాకు పిల్లలెత్తాలి లేదని భయం కాబట్టి జాబ్ చేస్తే పిల్లలెత్తాలని ఉద్దేశమేమో అయిపోయింది. జాబ్ చేయాలి తాతయ్య కంపెనీలో నేను మాట్లాడుకున్నాను. ఇప్పుడు నేను ఆ బిడ్డకి ఏం చెప్పాలి?
ఏం చెప్పి ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. అది ఎవరన్నా దగ్గర చూస్తే దేవుని దగ్గర విచారణ చేయకుండా వాళ్ళతో మాట్లాడు. సారి బైబుల్ చూస్తారు, దేవుడు అదే మాట్లాడాడు ఆ బిడ్డతో. నీకు వెలుగు వచ్చింది, నువ్వు గొప్పవాడు అవుతావు, నీ మార్గం నిర్మించవు, అది సంతోషిస్తున్నాడు. దేవుడి పక్షంగా జాగ్రత్తగా జీవించు అని బిడ్డ దీవించాను. నీకు ఆ అలవాటు యెహోవా యొక్క విచారణ చేసి ఫిలిష్తీయుల యుద్ధానికి వస్తావట. ప్రభువా నన్ను ఎలమంటావా వద్దంటావా? ఇప్పుడు ఎలవాక నేను చెప్తాను, నేను వస్తాను. నేను వచ్చినప్పుడు గుర్తు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కంపలి చెట్లు మొత్తము ఊగుతాయి. ఆ కంపలి చెట్లు ఊగినప్పుడు ఒక శబ్దం వస్తుందట. ఆ శబ్దము ఏడ్చే శబ్దం పడుతుందట. అవసరం సరి చెట్లు అనుకుంటా. ఆ సరి గొడవ తెలిసే గాలికి ఆ శబ్దం అలా ఉంటుందట. అది ఆ శబ్దం వచ్చినప్పుడు నేను బయలుదేరినని వెంటనే నువ్వు యుద్ధానికి బయలుదేరంటాడు. హల్లెలూయా. నేను బయలుదేరను వెళ్తే ఓడిపోతావు మీరు. నేను వచ్చే గుర్తు ఏంటంటే కంపల చెట్లు అన్ని కూడా శబ్దం చేస్తాయి, కన్నీరు పెడతాయి, ఏడుస్తాయి, విలపిస్తాయి. అప్పుడు నేను వచ్చేదాన్ని యుద్ధానికి బయలుదేరాను. కంపల చెట్లు కథలతో మొదలుపెట్టిందో రెండు అన్నాడు జీవించేసాను. హల్లెలూయా. కానీ ఇక్కడ రాయబడిందండి, ఇప్పుడు మీకు చూపించలేదు అన్నమాట. సౌలు దేవుని యొక్క ఎప్పుడు విచారణ చేయాలి. సమయం చెప్పాడు, నేను వస్తాను పలానా టయానికి పోయి తొందరపడబాక అంటే ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారని తొందరపడి సౌలు బదిలించాడట. సమయం వచ్చేసరికి ఏంటి నువ్వు చేసి పనంటే అయ్యా వాళ్ళు వస్తున్నారు, నువ్వేమో రాలేదు ఇంకా, అందుకని నేను బదిలించాను. ఎవరండి? దావీదు యొక్క సౌలు కొడుకు, పెద్ద కొడుకు యోనాతాను. సౌలు కుటుంబం మొత్తం చచ్చిపోయారు. చచ్చిపోవడానికి అవకాశం లేక చంపండి గీతం మన రోజు అంటే బాగుపడితే చివరికి ఎత్తికనే పడి చనిపోయాడు. ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ఆశీర్వాదం ఇచ్చి, ఒక గొప్ప రాజస్థానం నుంచి ఉన్నతంగా పెడితే చేతుల ప్రాంతంలో మర్చిపోయి, దేవుని దగ్గర విచారించడం మర్చిపోయి, ఏమండి నిర్లక్ష్యంగా నేనే నాకు తిరుగులేదు, నేను చేసేదే నిజం అహంకారంతో వెళ్ళి సౌలు తన బిడ్డల కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు. వినుచున్న సోదరుడా, దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? తల్లి, దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఎంతసేపు ఇంట్లో కూర్చుంటున్నావు, ఎంతసేపు నువ్వు పడుకుంటున్నావు, ఎంతసేపు పనికి మారినటువంటి ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నావు, ఎంతసేపు ఒక రోజులో దేవుని పాదాలయంగా గడుపుతున్నావు? చేర్చుకున్నావు కానీ ఏర్పరచుకున్నావా? చేర్చుకున్నావు కానీ నిలిచేదాన్ని ఏర్పాటు చేసుకున్నావా? నీ ముందు నడిచే యేసు పాదాల దగ్గర గడపడం నేర్చుకున్నావా? యేసయ్య మాట్లాడుతూ ఉండగా వింటం నేర్చుకున్నావా? కనీసం ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవడానికి, ఇలాగైతే నాకు దీవెన వస్తుంది, ఇలాగైతే నా బిడ్డలు బాగుంటారు, ఇలాగైతే నా అక్కడి తీరుంది. ప్రియమైన సహోదరులారా, సౌలు దేవుని వాక్యాన్ని ధ్యానించలేదు. ఇవన్నీ కనీసం మందసము పట్టబడింది. మందసాన్ని తీసుకురావాలని ఆలోచన కూడా సౌలుకి లేకుండా పోయింది. ఒకసారి చూడండి, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనంలో మాట సహాయం చేయమ్మా. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేసినది ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును కొట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని
చేతికి అప్పగింతువా అని యెహోవా యొక్క విచారణ చేసినప్పుడు కొమ్ము రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. నువ్వు పనికి వెళ్ళే తప్పుడు, ఈ భర్త పనికి వెళ్ళే తప్పుడు, నీ బిడ్డలు ఇంటర్వ్యూకి వెళ్ళే తప్పుడు, బడికి వెళ్ళే తప్పుడు, లేదా ఒక పని మీద వెళ్ళే తప్పుడు, లేదా ఒక డబ్బులు పెట్టడానికి వెళ్ళే తప్పుడు విచారణ చేస్తున్నావా? సౌలు విచారణ చేయకపోగా తన సొంత ఆలోచన నామంలో పెట్టి నాశనం అయిపోయాడు. తను నాశనం అవడానికి కానీ తన కుటుంబాన్ని నాశనం చేసేసుకున్నాడు. పిల్లల పురుషులు తిరిగి ఎరగలేరు. తిరిగిన మీరు కూడాను ఇవేవో అవసరం అనుకొని పరుగులెత్తుతున్నారు, పోరాడుతున్నారు, జీవిస్తున్నారు. మంచిది కాదు. గెలిచేది ఒకటే. ఆ మాట మళ్ళా చదువు తల్లి, మళ్ళా చదువు ఒకటి ముగించాను.